హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్లో భాగంగా మహిళలు హింస అనేటువంటి టాపిక్ పైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ పైన అయితే వీడియోస్ అప్లోడ్ చేసాం. సెకండ్ యూనిట్లో కూడా ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మనకు 4th వీడియో. సో వాటన్నిటికి సంబంధించి నేనైతే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో దాని యొక్క లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. లేదంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఇండియన్ సొసైటీకి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కాండి. దీనిలో మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి మహిళలు హింస అనేటువంటి టాపిక్ పైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అది మాకు కూడా చాలా యూజ్ ఉంటుంది కనుక కంపల్సరీ లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా సంక్రాంతి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ పైన కావచ్చు, కరెంట్ అఫైర్స్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేటువంటివి జస్ట్ ఇప్పుడు 120 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది కనుక సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో మొత్తం 12 monthsకి సంబంధించి 120 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా అవే కాకుండా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, జనరల్ సైన్స్ అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఇట్లా అన్ని టెస్ట్ సిరీస్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి, నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ 1990, 1985, 1977 లేదా 1975 అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మహిళలు హింస అనేటువంటి టాపిక్ కావచ్చు, మహిళా సాధికారత అనేటువంటి టాపిక్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ మీదకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో రాబోయేటువంటి పోటీ పరీక్షలు కూడా మనం ఈ టాపిక్లకి మినిమం అంటే మహిళా సాధికారత కావచ్చు, మహిళా సంక్షేమం కావచ్చు, మహిళలపై జరిగేటువంటి హింస కావచ్చు, ఈ టాపిక్స్ పైన మినిమం 3 నుంచి 4 క్వశ్చన్స్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. మీరు ప్రీవియస్ పేపర్లు కూడా చూసినా సో దాంట్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ దీనికి సంబంధించి మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే సో 1975ని మనకు యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేటువంటిది సో అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా అయితే ప్రకటించడం జరిగింది అనమాట. అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్గా దాన్ని ప్రకటించింది. అంటే ఇక్కడ మహిళలపై జరిగేటువంటి హింసనే జనరల్గా ఈ లింగ ఆధారిత హింసగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎకానమీ పరంగా మీకు ఇంపార్టెంట్, అదేవిధంగా పాలిటీ పరంగా ఈ టాపిక్ వస్తుంది, సొసైటీ పరంగా కూడా మనకి ఈ టాపిక్ వస్తుంది అనమాట. అంటే 3 సబ్జెక్టులు ఉంటుంది కనుక కంపల్సరీ బిట్స్ వస్తాయి. సో దీని మీద కొంచెం ఎక్కువగా మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థ అని చెప్పేసి ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అయితే చాలామంది రెగ్యులర్గా వీడియోస్ చేయమని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో చాలామంది మేము కష్టపడి వీడియో చేస్తున్నాం కానీ పెద్దగా వ్యూస్ రావట్లేదు. చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వీడియోని దాదాపుగా ఒక 10,000 మెంబర్స్ చూస్తారు, దానిలో కనీసం ఒక 1,000 లైక్స్ కూడా చేయరు. సో మీరు లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. ఎక్కువ సపోర్ట్ ఉన్నట్లయితే మాకు ఫాస్ట్గా వీడియో చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువ సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను మిగతా టాపిక్స్ కూడా త్వరగా అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, మహిళల హింసకు గల ప్రధాన కారణాలను గుర్తించండి అంటున్నాడు. సో ఈ మహిళా హింసకు గల ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే పితృస్వామిక వ్యవస్థ అంటున్నాడు, వరకట్న వ్యవస్థ అంటున్నాడు, మీడియా ప్రభావం అంటున్నాడు, శిక్షల అమలులో జాప్యం అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ పితృస్వామిక వ్యవస్థ అంటున్నాడు. ఎస్, ఇది మనకు తెలిసినటువంటిది, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. సో కుటుంబాల్లో పితృస్వామిక వ్యవస్థ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల అది మహిళా హింసకు కారణం అవుతుంది. సో ఫస్ట్ ఇది మనకు కరెక్ట్ అవుతుంది. అంటే దేశంలో ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఇక వరకట్నం వ్యవస్థ, ఈ డౌరీ వ్యవస్థ కూడా చూస్తున్నాం. చాలా ఈ వరకట్నం తీసుకురావాలని చెప్పేసి మహిళలపైన చాలా కార్యక్రమం, అంటే చాలా హింసలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు కూడా మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్లో ఈ సంఘటనలు చూస్తుంటాం. సో ఇది కూడా మనకు మహిళా హింసకు ఒక కారణం కింద చెప్పవచ్చు. జనరల్గా మనం వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇక మీడియా ప్రభావం కూడా ఉంటుంది. సో మీడియాలో కూడా మనం చూస్తున్నాం, మీడియా ప్రభావం కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, ఇంకా సోషల్ మీడియా ప్రభావం కూడా మనకు ఎక్కువ కనబడుతుంది. సో దానిలో మనకు మీడియాలో ముఖ్యంగా ఈ పోర్నోగ్రఫీ కావచ్చు, అశ్లీల సాహిత్యం, దృశ్యాలు, ఇటువంటివి కూడా మనకంతా మీడియా ప్రభావం కిందకి వస్తాయి.
ఇంకా నెక్స్ట్ శిక్షల అమలులో జాప్యం, ఇది కూడా అంతే కదా. సో రీసెంట్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏది నిర్భయ హత్య కేసు సంబంధించిన సంఘటన చూసినాం, వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ ఉరిశిక్ష లాంటి కేసులు అయితే పడలేదు అన్నమాట కొంతమందికి. సో అంటే ఇట్లా శిక్షల అమల్లో కూడా జాప్యం, ఎందుకంటే మనకు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల పరంగా కొన్ని శిక్షలు అనేటువంటి అమలు చేయడంలో జాప్యం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ మనం ఈ మహిళా హింసకు కారణాల కింద చెప్పుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఈ చట్టాల అమల్లో కూడా జాప్యం కావడం కావచ్చు. ఇంకా రాజకీయ పరంగా కూడా మనం పక్షపాతం చూస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు రాజకీయాల్లో కూడా పెద్దగా మహిళలు పెద్దగా మనకు లేరన్నమాట. సో రీసెంట్గా మనకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మోడీ గవర్నమెంట్ కొత్తగా చట్టం అయితే తీసుకొచ్చింది. అది ఇప్పటికిప్పుడు కాదు, ఇంకొంత టైం పడుతుంది అనమాట. సో బిల్ అయితే మనకు పాస్ కావడం జరిగింది. సో ఇటువంటి రాజకీయ పరంగా కూడా కొంత ఈ పక్షపాతం అనేటువంటి కనపడుతుంది. ఇవన్నీ మనకు మహిళా హింసకు కారణమవుతున్నాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ఇవే కాకుండా ఇక్కడ మనకు వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వవచ్చు, అంటే పాశ్చాత్య సంస్కృతి కావచ్చు, ఇంకా లేకపోతే మనకు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయక కట్టుబాట్లు కావచ్చు. ఇవన్నీ మహిళా హింసకు కారణమవుతాయి, ఒకటే అని కాదు. సో వీటన్నిటి కూడా అక్కడ మనకు రకరకాలుగా కూడా ఆప్షన్స్ ఉండవచ్చు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ది ఏమంటున్నాడు, భారత్లో మానభంగాలకు రాజధాని అని ఢిల్లీని పిలుస్తారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు అంటే మహిళలపై జరిగేటువంటి హింసలో ఇది ఒకటి, అంటే వివిధ నేరాలు ఉంటాయి మహిళలపైన. దానిలో మనకు ఈ మహిళలపై చేసేటువంటి దాంట్లో ఈ మానభంగం అనేటువంటిది కూడా, అంటే రేప్ అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి హింస కింద మనం చూస్తాం. ఓకేనా, అంటే లైంగిక హింసలో అత్యాచారం అనేది అతి భయంకరమైనటువంటి హింసగా ఇప్పుడు మనకు కోర్టు అయితే చెప్తుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ భారతదేశంలో మనం ప్రపంచంలో పరంగా చూసినప్పుడు కూడా ఈ మానభంగాలకు రాజధాని అని చెప్పేసి భారత్ని అంటారండి. ప్రపంచంలోనే నెంబర్ 1 అనమాట మన భారతదేశం. సో అదే అంటే భారతదేశంలో కనుక చూసినట్టే భారతదేశంలో మానభంగాలకు రాజధాని అని చెప్పేసి అంటే రేప్ క్యాపిటల్ సిటీ అని చెప్పేసి దేన్ని పిలుస్తారంటే ఢిల్లీని పిలుస్తారు. ఓకేనా, సో రీసెంట్గా వచ్చినటువంటి ఎన్సీఆర్బీ రిపోర్ట్ కూడా మనకు అదే తెలుపుతుంది. మీకు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో ఒక 3 days బ్యాక్ ఎన్సీఆర్బీ రిపోర్ట్కు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ వీడియో చేశాను. అందులో నుంచి మినిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి. సో చాలా ఇంపార్టెంట్. అంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం అత్యాచారాలు ఏ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి, అదేవిధంగా ఏ సంఘటన పైన మహిళలపైన ఈ హింస ఎక్కువ జరుగుతుంది, ముఖ్యంగా మనం గృహహింసకు సంబంధించి ఎక్కువ జరుగుతుందని చెప్పేసి మీకు చెప్పాను నేను కరెంట్ అఫేర్స్లో భాగం. వీలైతే ఒకసారి ఆ వీడియో చూడండి. అది కరెంట్ అఫేర్స్ పరంగా కాదు, సబ్జెక్ట్ పరంగా కూడా ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి రిపోర్టు. మనకు రీసెంట్గా 2022కు సంబంధించిన రిపోర్టు రీసెంట్గా మనకు మొన్న 2023 డిసెంబర్లో రిలీజ్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది. సో కంపల్సరీ చదివేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ భారత్లో ఇది కరెక్టే, ఢిల్లీ. ఓకేనా, ప్రపంచంలో అయితే భారత్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో అదేవిధంగా అత్యధికంగా పెరుగుతున్నటువంటి మహిళా హింస కూడా ఇదే అని చెప్పేసి ఆ రిపోర్ట్ మనకి తెలిపింది అనమాట. ఎన్సీఆర్బీ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఏమంటున్నాడు, దిశ అత్యాచార సంఘటన 2018 నవంబర్ 27న జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఇది మనకు తప్పు. ఓకేనా, ఇది మనకు తప్పించండి. ఇక్కడ ఏది తప్పించండు, జరిగినటువంటి ఇయర్ తప్పు. ఇవి గుర్తుంచుకోవాలండి, కంపల్సరీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది 2019లో జరిగిన సంఘటన. డేట్ కరెక్టే, నవంబర్ 27న జరిగింది. బట్ 2019లో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకు శంషాబాద్ ఉంటుంది కదా. సో అక్కడ ఈ వెటర్నరీ డాక్టర్ దిశ అనేటువంటి అమ్మాయి వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి. సో ఈమె అత్యాచారానికి అయితే లోన్ కావడం జరిగిందనమాట. సో ఈమెను అత్యాచారం చేసి చంపినటువంటి సంఘటన మనకి ఎప్పుడు జరిగిందంటే 2019 నవంబర్ 27న జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఆ తర్వాత ఆ నిందితులను సైబరాబాద్ పోలీసులు ఒక 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఎన్కౌంటర్ కూడా చేశారనమాట. ఆ ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు అప్పుడు ఒక 3 వ్యక్తులతో కమిటీ కూడా చేసింది. అది మనకు లేటెస్ట్గా 2022లో దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఆ రిపోర్ట్లో ఏమన్నారంటే ఈ రిపోర్ట్ ఎన్కౌంటర్ ఏదైతే ఎన్కౌంటర్ ఉంటుంది కదా దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా అయితే పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఇచ్చిన దానిలో 2 తప్పు, అంటే 1 మాత్రమే కరెక్ట్ కనుక ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఏంటి, మనకు నిర్భయ సంఘటన జరిగింది. ఓకేనా, అది ఏ సంవత్సరం జరిగింది మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను మహిళలకు సంబంధించి చెప్పేటప్పుడు. అది ఏ ఇయర్లో జరిగిందనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల వచ్చినటువంటి చట్టం ఏంటిది, ఆ చట్టం పేరు ఏంటిది, ఆ చట్టం కూడా ఏ సంవత్సరంలో వచ్చిందని మీరు కింద కామెంట్ చేయండి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోలో కూడా మనం ముందు దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరి అనేవి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో క్రింది వాటిలో సరి అనేవి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఎన్జిఓ సంస్థ వచ్చేసి స్టాప్ యాసిడ్ అటాక్స్ అనేటువంటి సంస్థ అంట. సో ఇది అలోక్ దీక్షిత్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని చెప్పేసి అంటున్నాడు. సో మనకు ఈ
యాసిడ్ దాడులు కూడా మహిళలపై జరిగేటువంటి హింసలో ఒకటి అనమాట. ఇప్పటిదాకా మనం ఇది మానభంగాలకు సంబంధించి చూస్తాం. సో తర్వాత నెక్స్ట్ ఇది యాసిడ్ దాడులకు సంబంధించి. సో దీనిపైన పనిచేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి మనకు స్టాప్ యాసిడ్ అటాక్స్ అనేటువంటిది. ఈ పేరు గుర్తుంచుకోండి, అలోక్ దీక్షిత్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అంటే ఫస్ట్ది మనకు కరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు పోయినసారి ఒకసారి క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే, సో ఈ యాసిడ్ దాడులకు సంబంధించి యూజ్ చేసేటటువంటి కెమికల్ ఏంటని చెప్పేసి కూడా అడిగిండు. సో దానిలో మనకు సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇది అడిగాడు, ఒకసారి గుర్తుంచుకోండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం, అదేవిధంగా నత్రిక్ ఆమ్లం అండ్ దాంతోపాటుగా HCl వీటిని యూజ్ చేశారు. ఇక్కడ నేను అది ఇవ్వలేదు, సో అవి కూడా అడుగుతున్నారు, గుర్తుంచుకోండి. సో H2SO4 అంటాం మనం. సో ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం కావచ్చు, అదేవిధంగా HCl, అదేవిధంగా నత్రిక్ ఆమ్లం HNO3. ఓకేనా. సో వీటిని మనం ఈ యాసిడ్ దాడులలో ఉండేటువంటి కెమికల్స్ అన్నమాట. ఇవి కూడా మనకు ప్రీవియస్లో అడిగిండు, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్గా ఈ రకం కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఈ ఫస్ట్ది మనకు కరెక్టే. ఇక యాసిడ్ దాడులపై రాసినటువంటి ముఖ్య గ్రంథం వచ్చేసి లాస్ట్ వరల్డ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కరెక్టే. సో దీనిపైన మనకు నిఖిల్ దోవల్ అనేటువంటి, ఓకేనా, ఈ నిఖిల్ పేరు కూడా గుర్తుంచుకోండి. నిఖిల్ దోవల్ అనేటువంటి పర్సన్ ఈ లాస్ట్ వరల్డ్ అనేటువంటి ఒక గ్రంథాన్ని సో దీనిపైన రాయడం జరిగిందనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకు ఈ దాడులకు పాల్పడినటువంటి వ్యక్తులపైన ప్రభుత్వం కూడా చాలా IPC సెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. అవి 320 కావచ్చు, అదేవిధంగా 322 కావచ్చు. ఇవన్నీ నేను నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తాయి, అక్కడ వీటికి సంబంధించి కూడా చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా ఇవన్నీ మనకు వార్తల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సెక్షన్స్ని కూడా చేంజ్ చేస్తూ మనకు కొత్త నేర న్యాయ చట్టాలు కూడా మనకు ప్రభుత్వం తీసుకొచ్చింది కనుక ఇది కూడా మనకు ట్రెండింగ్ టాపిక్. అంటే ప్రజెంట్ మన కరెంట్ ఇష్యూలో ఉన్నది కనుక ఇక్కడ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ది, సెకండ్ది కరెక్ట్. ఇక థర్డ్ది IPC 326 అనేది మహిళల గృహహింస గురించి తెలుపుతుంది అంటున్నాడు. సో ఇది తప్పండి, ఇది గృహహింస గురించి తెలుపుది. 326 అనేటువంటి మనకు జీవితకాల శిక్ష గురించి చెప్తుంది. ఇది మనకు ప్రీవియస్ బిట్ కూడా 326 అనేటువంటిది గుర్తుంచుకోండి. సో ఇది జీవితకాలం, ఓకేనా, జీవితకాల శిక్ష గురించి తెలుపుతుంది. సో గృహహింస గురించి మీకు లాస్ట్ టైం నేను చెప్పాను, ఏ సెక్షన్ మనకు గృహహింస గురించి తెలుపుతుందని చెప్పేసి. అది మీరు కింద కామెంట్ చేయండి, లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అదేంటనేది మీరు కామెంట్ చేయండి. 192 మాత్రమే సరి అయింది. సో ఇక్కడ ఆప్షన్ B అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నేను అడుగుతున్న క్వశ్చన్స్కి మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దానివల్ల మీరు ఒకసారి దాన్ని చూస్తారు కనుక మర్చిపోకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినటువంటి టాపిక్స్కి వెళ్ళి మేము క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినామని చెప్పేసి వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో, ఇది గుర్తుంచుకోండి, కొన్ని రాష్ట్రాలలో కాప్ పంచాయతీలు ఈ క్రింది ఏ రకమైనటువంటి హత్యలకు కారణమవుతున్నాయి అంటున్నారు. అంటే కొన్ని రాష్ట్రాలలో కాప్ పంచాయతీల వల్ల ఈ మహిళలపైన ఒక రకమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ హత్యలకు గల కారణమవుతున్నటువంటి ప్రాబ్లం ఏంటిది అని అంటున్నాడు. ఈ కాప్ పంచాయతీల వల్ల ఏ రకమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు మనకు మహిళలపైన జరిగేటువంటి గృహహింస ఉంటుంది, అండ్ మానభంగం ఉంటుంది, వరకట్నం ఉంటుంది, పరువు హత్యలు. సో అవే ఇక్కడ ఇచ్చాను మీకు, గృహహింస, పరువు హత్యలు, వరకట్నం, మానభంగం, ఏ రకమైనటువంటివి మనకి కాప్ పంచాయతీల వల్ల జరుగుతున్నాయి. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే పరువు హత్యలు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. సో పరువు హత్యలు అంటే పరువు పేరుతో హత్యలు చేయడాన్ని మనం పరువు హత్యలుగా చెప్తాం జనరల్గా. సో ఇవి మనకు భారతదేశంలో ఈ మనోజ్ బాబ్లీ అనేటువంటి హత్య కేసు తోటి వెలుగులోకి రావడం జరిగిందనమాట. సో ఇవి ఎక్కడ మనకు భారతదేశంలో ఎక్కువ కనబడేటువంటి రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా, కాప్ పంచాయతీలు ఎక్కువ కనబడేటువంటి రాష్ట్రాలు మనకు హర్యానా, ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ హర్యానా అండ్ యూపీలో కూడా, అంటే ముఖ్యంగా పశ్చిమ యూపీలో ఇవి ఎక్కువ కనబడతాయి. పశ్చిమ యూపీ, హర్యానాలో ఉన్నటువంటి జాట్ సమూహం, ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటిది. సో ఇవి ఎక్కువ, ఈ జాట్ సమూహం ఇది ఒక తెగ అంటే సమూహం అన్నమాట. సో వీళ్ళ దగ్గర ఇది ఎక్కువ కనబడతాయి. ఒక జాట్లకు ఈ జాట్ కుల పెద్దలు ఉంటారు కదా, సో ఈ జాట్ కుల పెద్దల యొక్క పంచాయతీని కాప్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. కాప్ పంచాయతీలు అని చెప్పేసి పిలుస్తారు, గుర్తుంచుకోండి. హర్యానా, యూపీలో ఈ జాట్ తెగ అనేది దీనికి ఒకటి మన ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అనమాట. ఇక తమిళనాడులో కూడా కొంత ఇది కనబడుతుంది. ఓకేనా, తమిళనాడులో కూడా కట్టా పంచాయతీలు అని చెప్పేసి కూడా కనబడతాయి అనమాట. ఇది కూడా ఆ రకమైనటువంటిది అనమాట. ఇవి కూడా పరువు హత్యలకు కారణమవుతున్నాయి. కట్టా పంచాయతీలు అని చెప్పేసి కూడా కనబడతాయి, గుర్తుంచుకోండి. సో ఇవి మనోజ్ బాబ్లీ అనేటువంటి హత్య కేసు తోటి వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఇవి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా మనకి ఏంటంటే 2018లో ఒక తీర్పు కూడా ఇచ్చిందనమాట. ఇది వివాహ సంబంధాల విషయంలో ఈ కాప్ పంచాయతీలు జోక్యం చేసుకోవడంకి వీల్లేదని చెప్పేసి తీర్పునిచ్చింది. అది ఏ కేసులో అని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ అడిగిండు. శక్తివాహిని అనేటువంటి NGO వేసినటువంటి కేసు అన్నమాట. ఇది ఇంపార్టెంట్ అండి, శక్తివాహిని పేరు గుర్తుంచుకొని. ఓకే, ఇది ఒక NGO కంపెనీ అన్నమాట. సో ఇది వీళ్ళు వేసినటువంటి కోర్టు కేసులో భాగంగా సో వీళ్ళు కాప్ పంచాయతీలు అనేటువంటి వివాహ సంబంధాల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని 2018లో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చిందనమాట. సో ఇదంతా దీనికి సంబంధించి, ఇది ఎంత పరువు హత్యలకు సంబంధించినటువంటిది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, షేరోబాను కేసు క్రింది దేనికి సంబంధించింది అంటున్నాడు.
సో మనకు ఈ మహిళలకు సంబంధించినటువంటి కోర్టు కేసులకు సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి. సో వాటి మీద కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ క్వశ్చన్లో మిగతా కేసెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ షేరో బాను కేసు దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటున్నాడు. బాల్య వివాహానికి సంబంధించిన కేసా, వివాహేతర సంబంధానికి సంబంధించిన కేసా, లేకుంటే పరువు హత్యలకు సంబంధించిన కేసా, ముమ్మారు తలక్ కేసా. సో ఆల్రెడీ దీని గురించి మీకు నేను ప్రీవియస్లో కూడా చెప్పాను. సో ఇది ముమ్మారు తలక్ 2017లో ఈ ట్రిపుల్ తలాక్ అంటాం కదా దాన్ని. సో ఈ ట్రిపుల్ తలాక్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆల్రెడీ నేను పాలిటీలో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పాలిటీ మనం మొత్తం 27 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంప్లీట్ పాలిటీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 27 వీడియోలో మీకు క్వశ్చన్స్ రూపంలో అందించాను. ఎవరైనా కావాలంటే చూడండి, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ పరువు హత్యలకు సంబంధించినటువంటి కేసు మీకు ఇంతకుముందు చెప్పాను. ఈ పరువు హత్యలకు సంబంధించినటువంటి కేసు మనకు మనోజ్ బాబ్లీ కేసు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇంకా వివాహేతర సంబంధానికి సంబంధించిన కేసు, వీటికి సంబంధించి కూడా మనకు నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఇది మనకు శివాని భట్నాగర్ అని చెప్పేసి ఈ వివాహేతర సంబంధానికి సంబంధించి శివాని భట్నాగర్ కేసు అని చెప్పేసి పిలుస్తారు. బాల్య వివాహాలకు సంబంధించినటువంటి కేసు అని చెప్పేసి మనకు ఈ రుక్మాబాయి రావత్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది కూడా ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కేసు ఇచ్చేస్తాడు, ఇట్లా ఇచ్చిన విధంగా కేసు ఇచ్చేస్తాడు. ఈ రుక్మాబాయి కేసు అనేటువంటి బాల్య వివాహాలకు సంబంధించి, శివాని భట్నాగర్ అనేది వివాహ సంబంధానికి సంబంధించినటువంటి వివాహేతర సంబంధానికి, పరువు హత్యలకు సంబంధించి మనోజ్ బాబ్లీ ఆల్రెడీ చూసా. ఇది ట్రిపుల్ తలాక్ కేసు. ఇంక ఇవే కాకుండా ఇంకొక 3-4 కేసెస్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లు ఇచ్చాను చూడండి. సో క్రింది వాటిలో మహిళలకు సంబంధించి కేసులు, వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి సరికాని జాత అంటున్నాడు. తప్పుగా ఉన్నటువంటి జాత ఏంది దీనిలో? ఫస్ట్ ఏమంటున్నాడు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. షెబానో బాను అంటున్నాడు. ఒక షెబానో బాను కేసు అంటున్నాడు. ఇది వచ్చేసి ముస్లిం మహిళలు రక్షణ భరణం చెల్లించేటువంటి కేసు అని చెప్పేసి అంటున్నాడు. ఇది షెబానో. ఎస్, ఇది మనకు ఫస్ట్ కరెక్టే, మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఇది. ఓకేనా? వీలైతే ఇది ఏ ఇయర్లో వచ్చిందనేది మీరు కింద కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి. మనం ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ దీని గురించి మనం డిస్కస్ చేసాం షెబానో కేసుకు సంబంధించి. ఇక ఇంతకుముందే చెప్పాను, శివాని భట్నాగర్ బాల్య వివాహాలకు సంబంధించిన కేసు అని చెప్పేసి మీకు ఇంతకుముందు లాస్ట్ స్టైల్లో చెప్పాను. ఇది బాల్య వివాహాలకు సంబంధించిన కేసు ఇది. సో ఇక్కడ మీకు అది కరెక్ట్ అయినట్లయితే ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు. సో ఇదే తప్పు మనకు. శివాని భట్నాగర్ కేసు అనేటువంటిది వివాహేతర సంబంధానికి సంబంధించింది అనమాట. ఇది తప్పు ఇచ్చింది. ఇంతకుముందు స్టైల్లో చెప్పాను, ఇది వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి కేసు. సో దానికి సంబంధించిన ప్రముఖ కేసు అనమాట. ఓకేనా? ఇది తప్పు, ఇదే ఆన్సర్ మనకు. ఇక బాల్య వివాహాలకు సంబంధించిందంటే మీకు ఇంతకుముందే చెప్పాను, ఇది రుక్మాబాయి రావత్ కేసు అనమాట. ఇది రుక్మాబాయి రావత్ కేసు కిందకి వస్తుంది. వివాహేతర సంబంధానికి సంబంధించింది శివాని భట్నాగర్. ఇక మనోజ్ బాబ్లీ కేసు పరువు హత్యలు మీకు తెలిసినటువంటి తృప్తి దేశాయ్. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి అడిగిండు. తృప్తి దేశాయ్ కేసు మహిళలను దేవాలయాల్లోకి ప్రవేశించడం కోసం మనం ఇక్కడ ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి శని శంగనాపూర్ అని చెప్పేసి చూస్తాం కదా. సో మహిళలకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం కోసం వేసినటువంటి కేసు అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక ఇదే కాకుండా మనం కేరళలో కూడా చూస్తాం అన్నమాట. ఓకేనా? మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి కేసు. ఇవన్నీ మనకు వివిధ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు అడిగినటువంటి కేసెస్. డైరెక్ట్గా అడుగుతాడు, ఏదైనా ఒకటి ఇచ్చేసి దేనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మాత్రం మనకు ఇక్కడ ఆప్షన్ బి అనేది తప్పుగా ఇచ్చారు. అది ఏంటనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది దానికి సంబంధించిన ఆన్సర్. చూసినట్లయితే వరకట్న నిషేధ చట్టం అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం ఏదని చెప్పేసి అంటున్నాడు. సో ఇది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. సో 1955, 61, 72, 94 చాలామందికి తెలిసినటువంటిది. 1991లో మనకు వరకట్న నిషేధ చట్టం అనేటువంటి రావడం జరిగింది. 1991 సో జూలై 1న ఇది అమల్లోకి వచ్చింది. సో దీని ప్రకారం కట్నం ఇచ్చిన వ్యక్తికి, తీసుకున్న వ్యక్తికి ఇద్దరికి ఒకవేళ అది కనుక ప్రూవ్ అయినట్లయితే 6 నెలల కారాగార శిక్ష ఉంటుంది, 5,000 రూపాయల జరిమానా కూడా విధిస్తారనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ మనం అడగాలనుకున్నప్పుడు, సో ఇట్లా కూడా వాటిని కూడా అక్కడ కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు ఈ పాయింట్స్ కూడా యాడ్ చేస్తారు కనుక జాగ్రత్తగా వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవని చెప్పేసి అంటున్నాడు. సో లింగ ఎంపిక నిషేధ చట్టం 94లో అమల్లోకి వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. 94లో వచ్చింది అంటున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ లేదంటే లింగ ఎంపిక నిషేధ చట్టం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇది మనకు 94లో వచ్చింది. దీని నియమాలు అనేవి 1996 నుంచి ఈ నియమాలు అనేవి అమల్లోకి రావడం జరిగింది. సో చట్టం మాత్రం 94. ఇదే గుర్తుంచుకోండి, ఇదే మనకు డైరెక్ట్ అడుగుతారు. దీన్నే మనకు ఎట్లా పిలుస్తారంటే ఫీమేల్ ఫిటిసైడ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే గర్భస్థ ఆడ శిశువుల హత్యను నిరోధించేటువంటి చట్టం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకేనా? ఇది కరెక్టే. ఇంకా లింగ నిర్ధారణ చేసేటువంటి పరీక్షను ఇక్కడ ఆమ్నియోసెంటాసిస్ అని చెప్పేసి అంటారు. ఇది అడిగిండండి ప్రీవియస్లో కూడా. ఇది కూడా కరెక్టే. మనకు ఒక లింగ నిర్ధారణ చేసేటువంటి ఆ టెస్ట్ని ఏమంటారు అంటే మనకు ఈ ఆమ్నియోసెంటాసిస్ అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఇది ఇప్పుడు ఇది చేయడం నేరం అనమాట. కాకపోతే
కొన్ని జన్యు సంబంధితటువంటి వ్యాధుల సందర్భంగా స్త్రీలకు ఈ టెస్ట్ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనకి జన్యుపరమైనటువంటి వ్యాధులను నిర్ధారించడానికి మొదటగా ఉపయోగించినటువంటి హాస్పిటల్ ఏంటంటే మనకు ఎయిమ్స్ హాస్పిటల్ 1975లో దీనికి అక్కడ యూజ్ చేశారు. అయితే ఈ పరీక్షను ఒకవేళ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలన్నమాట. అంటే జన్యుపరమైనటువంటి జన్యుపరమైనటువంటి డిసీజెస్ ఉన్నాయని చెప్పేసి ఇట్లా కొంత ప్రాసెస్ ఉంటుంది. సో డైరెక్ట్గా చేసుకోవడం అనేటువంటిది తప్పు. సో దీనికి సంబంధించి మనకు చట్టం కూడా తీసుకొచ్చారు అనమాట. సో 192 అంటే ఆప్షన్ సి అనమాట. సో ఇటువంటివి కూడా మనకి ఏంది మహిళా హింసకు కారణమే కదా. ఒకవేళ గర్భంలోనే ఆడ శిశువు అని తెలిస్తే తీసేయించుకుంటున్నారు. సో దానివల్ల ఏంది మహిళల పైన పుట్టక ముందు నుంచి హింస జరుగుతుంది అనమాట. సో ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం. సో ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు అనేటువంటి రావడం జరుగుతుంది. అందుకనే వీటిని నిరోధించాలని చెప్పేసి 1994లోనే మనకు చట్టం అయితే తీసుకొచ్చింది. అయినా కూడా విచ్చలవిడి ఎటువంటి మనకు కొన్ని హాస్పిటల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు ప్రజెంట్ కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి టాపిక్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అని ఏమని చెప్పేసి అంటున్నాడు. ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971లో చేశారని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఈ యాక్ట్ అనేటువంటిది సో ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేటువంటిది అంటే ఏంటిది, చట్టరీత్యంగా గర్భాన్ని తొలగించుకోవడం సంబంధించినటువంటి యాక్ట్ అనమాట. ఓకేనా, సో ఆ యాక్ట్ అనేటువంటిది మనకు 1971లో చేశారు. ఇది గుర్తుంచుకోండి. దీన్నే మనం ఎంటీపీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది రీసెంట్గా దీనికి సవరణ జరిగిందనమాట. సో అది వార్తల్లో ఉంది కనుక క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే దీని ప్రకారం మనకి ఎట్లా అంటే అంతకుముందు ఈ గర్భంని తొలగించుకోవాలనుకుంటే చట్టం ప్రకారం సో ఎవరైతే ఆ సంతానం పొందినటువంటి వ్యక్తికి ఏదైనా ఆ సంతానం ద్వారా ఆ అమ్మాయికి కనుక ప్రాణాపాయం ఉంటే లేదంటే పుట్టబోయేటువంటి పాప వికలాంగులుగా పుట్టకుండా నివారించాలనుకుంటే లేకుంటే ఎవరైనా బలవంతంగా అంటే రేప్ చేయడం వల్ల గర్భం ధరించినప్పుడు మాత్రమే ఈ చట్టం ప్రకారం అంతకుముందు ఆ గర్భాన్ని తొలగించుకునేటువంటి అవకాశం అనేది ఉండేది. అయితే ప్రస్తుతం మనకు 2021లో దీనికి సంబంధించి ఒక సవరణ చేస్తారు. సో దానిలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అవేంటి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది సెకండ్ పాయింట్ ఇక్కడ విషయం అయితే ఈ చట్టం ప్రకారం 26 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు మహిళలందరికీ ఉందని చెప్పి సుప్రీంకోర్టు 2022లో తీర్పు ఇచ్చింది. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. 26 వారాలు కాదు, సో 20 నుంచి 24 ఇది గుర్తుంచుకోండి. అంటే 24 వారాలు అనేది హైయెస్ట్గా. 20 నుంచి 24 వారాల లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు అనేటువంటి మహిళలందరికీ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు 2022 సెప్టెంబర్ 29 మనకు తీర్పునివ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వివాహిత ఆర్ అవివాహిత ఎవరైనా కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. అంటే రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, జనరల్గా ఆర్టికల్ 14 అనేటువంటిది మనకు సమానత్వం గురించి తెలుపుతుంది. సో పెళ్ళికైనా పెళ్లి కాకుండా కూడా సమానత్వం అనేటువంటి రాజ్యాంగంలో ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది కనుక సో ఎవరైనా దీన్ని చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఈ 24 వారాల్లోపు అవాంఛిత గర్భం కనుక వచ్చినట్లయితే వాళ్ళు దీన్ని తొలగించుకోవడానికి ఈ చట్టం ప్రకారం అయితే హక్కును కలిగి ఉంటారని చెప్పేసి మనకు రీసెంట్గా దీనిలో ఈ చేంజెస్ తీసుకొచ్చారనమాట. సో ఇది గుర్తుంచుకోండి, 20 నుంచి 24 వారాలు. సో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్, 1971 అనమాట. ఇది మనకు వార్తల్లో ఉంది కనుక క్వశ్చన్ ఏ రకంగానే కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ది ఏమంటున్నాడు, గృహహింస చట్టం 2005లో చేయబడింది, 2006 నుంచి అమల్లోకి వచ్చింది అంటున్నాడు. సో ఇది కూడా కరెక్ట్. ఇది మనకు కూడా చాలాసార్లు అడిగింది ప్రీవియస్లో. ఎప్పుడు ఇయర్ అనేది అడగడం జరిగింది. 2005లో మనకు గృహహింస చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇక ఐపీసీ 498A సెక్షన్ గృహహింస శిక్ష గురించి తెలుపుతుంది. మీకు ఇంతకుముందు అక్కడ ఇచ్చాను. ఓకేనా, ఇది 326 ఇచ్చి అక్కడ ఇది ఇవ్వడం జరిగిందనమాట. సో 326 కాదు అది. సో ఇదేంటిది, గృహహింస అనేటువంటిది మనకు 498A. ఇది మనకు రీసెంట్గా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో డైరెక్ట్గా బిట్ అడిగిందండి. ఓకేనా, 498A అనేది దేని తెలుపుతుంది అని చెప్పేసి. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు గృహహింస శిక్ష గురించి తెలుపుతుంది. ఐపీసీ సెక్షన్లో గృహహింస గురించి తెలుపుతుంది అనమాట. సో మనకు భారతదేశంలో ఈ గృహహింస అనేది ఒక నేరంగా మనకు 1983 నుంచి చెప్తున్నారు. ఓకేనా, ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు మొదటి కేసు అనేది తమిళనాడులో నమోదు కావడం జరిగింది అనమాట ఈ గృహహింసకు సంబంధించి. సో ఇక్కడ 192 రెండు సరైనది కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్సే, ఇంపార్టెంట్ ఇవి. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. దీని మీద 2 క్వశ్చన్స్ తీసుకున్నాను. ప్రీవియస్లో చాలాసార్లు ఈ యాక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో పిల్లలపై లైంగిక నేరాల సమస్యను పరిష్కరించేందుకు చేసినటువంటి చట్టం ఫోక్సో యాక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి ఇది కరెక్టే మనకు.
సో సెకండ్ ఏమంటున్నాడు, ఈ ఫోక్సో యాక్ట్ అనేది 2015లో చేశారని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు తప్పుగా ఇచ్చారు. సో మనకి ఇది ఎప్పుడు వచ్చిందంటే 2012లో రావడం జరిగింది. ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇది 2012లో మనకి ఫోక్సో యాక్ట్ చేశారు. సో అంటే పిల్లలపైన చేసేటువంటి లైంగిక నేరాల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం అనేది ఇదే ఫస్ట్ టైం మనకు. అంటే మనకు ఐపీసీ సెక్షన్ ఉంది, దాంట్లో మనకు ఈ అంశాల పిల్లలంటే లైంగిక నేరాలపై చర్యలు తీసుకునేందుకు మనకు ఈ ఐపీసీలో పిల్లలకు సంబంధించి అయితే ఎటువంటి అవకాశం లేదన్నమాట. సో అందుకు గాను మనకు ఈ ఫోక్సో యాక్ట్ను 2012లో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది అనేది మిస్టేక్ ఇవ్వడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వారిని బాలలుగా పరిగణిస్తారని చెప్పేసి అంటున్నాడు. ఎస్, సో 18 సంవత్సరాలు అంటే దీనిలో ఇప్పుడు మనకు కొన్ని సవరణలు కూడా చేస్తారు. 2019లో దీనికి సంబంధించి సవరణ వచ్చింది. సో దాని మీద నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సవరణ మీదకి మనకి ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 18 సంవత్సరాల లోపు ఉండేటువంటి వారిని బాలుగా పరిగణిస్తారు. అంటే మనకు స్టార్టింగ్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం. సో దీని ప్రకారం కనుక చూసినట్లయితే అప్పుడు మనకు ఎవరైతే పిల్లలను ఈ అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను వినియోగించుకుంటారో అటు ఉపయోగించుకుంటారో వారికి అప్పుడు గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది ఉండేదన్నమాట. ఇక దానిలో మనకి చొచ్చుకుపోయేటువంటి లైంగిక వేధింపుల రీత్యా కూడా అప్పుడు శిక్ష అనేది కనిష్టంగా 10 సంవత్సరాలు, గరిష్టంగా జీవిత ఖైదు కూడా విధించేవారు. ఇవన్నీ ఇప్పుడు మనకు 2019 సవరణలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఓకేనా. సో తీవ్రమైనటువంటి చొచ్చుకుపోయేటువంటి లైంగిక వేధింపుల రీత్యా అప్పుడు మనకు ఏంటంటే ఇది జీవిత ఖైదు అనేది ఉండే అనమాట. సో ఇటువంటి వాటిలో కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లు ఇచ్చాను. ఇది స్టార్టింగ్ మనకు 2012లో చేసినటువంటి యాక్ట్ ప్రకారం. ఇక్కడ 1 and 3 కరెక్ట్ కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో పోక్సో యాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా అడుగుతున్నాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఫోక్సో యాక్ట్ 2012 చట్టానికి క్రింది ఏ సంవత్సరంలో సవరణ చేశారు అని చెప్పేసి అంటున్నాడు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇంతకుముందే 2019లో దీనికి సంబంధించి మనకు సవరణ చేయడం జరిగింది అన్నమాట. దీనికి సంబంధించి కొన్ని సవరణలు తీసుకొచ్చారు. సో ఈ సవరణలు ఏంటి ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. ఇది పిల్లలకు సంబంధించినటువంటి పోర్నోగ్రఫీ వాడటం అనేటువంటిది అంతకుముందు 2012 చట్ట ప్రకారం కనుక చూసినట్లయితే. ఓకే, ఇది 2012. సో ఇప్పుడు మనకు 2019లో దీనికి సవరణ చేశారనమాట. సో దీని ప్రకారం అప్పుడు ఈ పోర్నోగ్రఫీ వాడడం అనేటువంటిది అప్పుడు గరిష్టంగా 5 సంవత్సరాల శిక్ష అనేది ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఏం చేశారు, ఇది కూడా సేమ్ ఇప్పుడు కనిష్టంగానే 5 సంవత్సరాలు చేశారు అనమాట. కనిష్టంగా 5 సంవత్సరాలు చేసినప్పుడు గరిష్టంగా ఉండేది. అదేవిధంగా పిల్లలను పోర్నోగ్రఫీ రీత్యా ఏదైనా చొచ్చుకుపోయేటువంటి లైంగిక వేధింపులు వాడటం అనేటువంటి చేస్తే అప్పుడు మనకు 2012లో కనుక చూస్తే కనిష్టం 10 years ఉండేది, కనిష్టం ఇది. ఓకేనా. అప్పుడు గరిష్టంగా ఎంత ఉండేది అంటే జీవిత ఖైదు ఉండేది అనమాట. గరిష్టంగా జీవిత ఖైదు ఉండేది. సో దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే కనిష్టం 10 సంవత్సరాలు చేశారు. ఓకేనా, 10 సంవత్సరాలు చేశారు. ఇక్కడ 16 సంవత్సరాల లోపు అనేది కొత్తగా యాడ్ చేశారు అనమాట. 16 సంవత్సరాల లోపు, ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అనమాట. 16 years లోపు అనమాట పిల్లల ఆ వయసు. గరిష్టం సేమ్ మళ్ళీ జీవిత ఖైదు చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా పిల్లల పోర్నోగ్రఫీ రీత్యా మనకి తీవ్రమైనటువంటి చొచ్చుకుపోయేటువంటి లైంగిక నేరాలు అనేది అప్పుడు మనకు జీవిత ఖైదు ఉండేది కదా. ఇప్పుడు కనిష్టం 20 సంవత్సరాల జైలు శిక్ష చేశారు, దాంతోపాటు జీవిత ఖైదు నుంచి మరణం వరకు అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేశారు, కనిష్టం 20 సంవత్సరాలు అండ్ జీవిత ఖైదు నుంచి మరణం వరకు చేయడం జరిగింది అనమాట. ఇవి మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా పిల్లల పోర్నోగ్రఫీ రీత్యా తీవ్రమైనటువంటి లైంగిక వేధింపులు కనుక చేసినట్లయితే అప్పుడు 8 సంవత్సరాలు ఉండేదాన్ని. ఇప్పుడు అంటే వీటిలో 8 సంవత్సరాలు దాన్ని ఇప్పుడు 5 సంవత్సరాలు చేసి ఇక్కడ తగ్గించారు అనమాట. గరిష్టం అప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు 7 సంవత్సరాలు చేశారు. ఓకేనా. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి సవరణలో ఈ ఏజ్ అనేది ఇంపార్టెంట్. 16 years అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు 18 ఉండే, ఇప్పుడు 16 చేయడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి. ఓకే, అండ్ చట్టం ఏ ఇయర్లో వచ్చింది అండ్ ఏ ఇయర్లో సవరణ చేశారనేది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. సో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ పరిష్కార చట్టం అనేది 2013లో చేశారంటున్నాడు. ఇది కరెక్టే, మనకు 2013లో వచ్చింది. ఓకేనా. అంటే పని ప్రదేశంలో మహిళలపై ఎటువంటి లైంగిక వేధింపులు చేసిన వాటిని అంటే దాన్ని ఏంది ఒక శిక్షగా పరిగణిస్తూ దాని మీద దాన్ని నిరోధించాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఇళ్లతో పాటు ఇతర ప్రదేశాల్లో కూడా విధులు నిర్వహించేటువంటి మహిళలకు ఇది వర్తిస్తుంది అన్నమాట. ఓకేనా. అంటే ఎక్కడైనా పనులు చేసేటువంటి ప్లేసెస్లో ఇటువంటి లైంగిక వేధింపులకు పాల్పడితే ఈ చట్టం పరిధిలో కిందకి వస్తుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంకా నెక్స్ట్ ఏమంటారు, ఈ చట్టం ప్రకారం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే గరిష్టంగా 50,000 వరకు ఈ జరిమానా విధించవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కరెక్ట్. జరిమానాకు గురైనటువంటి వ్యక్తి ఓకేనా మళ్ళీ ఒకవేళ సెకండ్ టైం కూడా ఈ లైంగిక వేధింపులకు పాల్పడితే ఆ వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేయవచ్చు అని చెప్పేసి మనకు పలు సందర్భాల్లో ఈ తీర్పులో ఈ చట్టంలో అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇయర్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ఏ ఇయర్లో వచ్చిందని చెప్పేసి మనకి ఎక్కువ ఇవి ఎట్లా అంటే ఒకవైపు ఆ చట్టాలు ఇచ్చేసి ఇయర్స్ ఇస్తాడు, వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్లో రూపంలో ఎక్కువగా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే
నేర న్యాయ చట్టం 2013 సవరణకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్లో అడిగిందండి, చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా. సో నేర న్యాయ చట్టం 2013కు సంబంధించి. సో ఫస్ట్ టైం అంటున్నాడు ఈ చట్టాన్ని 2013లో చేశారంటున్నాడు. సో దీంట్లోనే ఏముంది, ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు ఇక్కడ 13కు సంబంధించి. సో ఈ చట్టాన్ని మరో పేరు నిర్భయ చట్టం అని చెప్పేసి అంటాం. సో దీనికి మనకు నిర్భయ చట్టంగా మనం పిలుస్తున్నాం. సో ఇదే మనకు చాలాసార్లు అడిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కరెక్టే. ఈ చట్టం ప్రకారం దేశంలో మొదటగా అత్యాచారానికి నిందితునికి 22 సంవత్సరాలు జైలు శిక్ష విధించినటువంటి కోర్టు మెదక్ జిల్లా కోర్టు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మెదక్ జిల్లా కోర్టు మనకు ఫస్ట్ తీర్పునిచ్చిందంట. ఓకేనా. అంటే ఈ చట్టం ప్రకారం దేశంలో మొదట అత్యాచార నిందితుడికి 22 సంవత్సరాల జైలు శిక్ష విధించినటువంటి కోర్టు మనకు ఈ మెదక్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి. అదే మొదటి తీర్పును వెలువరించినటువంటి మాత్రం వరంగల్. ఓకేనా, తీర్పు మాత్రం వరంగల్ ఇచ్చింది, కాకపోతే అది 2014లో. కాకపోతే ఇట్లా 22 సంవత్సరాల జైలు శిక్ష మాత్రం విధించినటువంటిది వచ్చేసి మనకు మెదక్ జిల్లా కోర్టు అనమాట, ఈ తెలంగాణకు సంబంధించి. ఇది గుర్తుంచుకోండి, మనకు సంబంధించిన జేఎస్ వర్మ కమిటీ సూచనల మేరకు ఈ చట్టం అమలులోకి వచ్చింది అంటున్నాడు. ఎస్, ఇది ఏ కమిటీ సూచనల మేరకు వచ్చిందని ప్రీవియస్లో అడిగింది. ఓకేనా, జేఎస్ వర్మానం అంటే మహిళలపై హింసను అరికట్టడానికి ప్రస్తుతం చట్టాలను సమీక్షించి అవసరమైనటువంటి మార్పులు చేయాలని చెప్పేసి 2012లో ఈ కమిటీని వేసారనమాట. ఓకేనా, జస్టిస్ జగదీష్ శరణ్ వర్మ అని చెప్పేసి పిలుస్తారు. సో దీనిలో మనకు గోపాల సుబ్రహ్మణ్యం అని చెప్పేసి, అంటే ఇతను సీజే, అంతకుముందు ఉన్నటువంటి సుప్రీంకోర్టు సీజే ఇతను ఎవరు, వర్మ అనేటువంటి వ్యక్తి అనమాట. గోపాల సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి సోలిసిటర్ జనరల్ చేసినటువంటి వ్యక్తి ఒక సభ్యునిగా చేశారు. ఇంకా లీలా సేత్ హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి మాజీ ప్రధాన న్యాయమూర్తి. సో వీళ్ళు ముగ్గురు నేతృత్వంలో కమిటీ వేసారట. వీళ్ళ యొక్క సిఫారసు మేరకే మనకు ఈ నిర్భయ చట్టం అనేటువంటిది రావడం జరిగింది. ఓకేనా, 2022 మార్చి 20న మనకు ఈ తిహార్ జైల్లో మనకు నిర్భయ నిందితులైనటువంటి అక్షయ్ ఠాకూర్ కావచ్చు, వినయ్ శర్మ, పవన్ గుప్తా మరియు ఈ ముఖేష్లను ఉరి తీయడం జరిగింది అనమాట. అందులో ఒక వ్యక్తి కాకుండా అతను మైనర్ కావడం వల్ల అతని ఆ ఉరి శిక్ష అనేది ఆగింది అనమాట అప్పుడు. సో వీళ్ళను ఉరి తీయడం జరిగింది. సో చాలా లేట్గా అనమాట, మనకి ఎప్పుడు 2012లో ఈ సంఘటన జరిగితే 2020లో జరిగిందండి. ఇదే అనమాట, ఈ శిక్షల విధిపులో జాప్యం జరగడం కూడా ఒక ప్రధాన కారణం మనం స్టార్టింగ్లో చూసాం కదా. సో ఇట్లా ఈ 1 2 4 4 కరెక్ట్ కనుక ఆల్ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ప్రీవియస్లో చాలాసార్లు బిట్ అడిగిన సందర్భాల్లో కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకొక క్వశ్చన్ కూడా దీని మీద ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేర న్యాయ చట్టం 2013 సవరణ ప్రకారం అత్యాచారానికి క్రింది ఏ శిక్షను విధిస్తారంటున్నాడు. దీని ప్రకారం అత్యాచారం చేసినట్లయితే ఏ శిక్షణ విధిస్తారు? 7 సంవత్సరాల లేదా యావజ్జీవమా, మరణ శిక్షణ, 10 సంవత్సరాల లేదంటే 5 సంవత్సరాల శిక్షణ విధిస్తారా? సో ఆన్సర్ చూసినట్లయితే మనకు ఇది 7 సంవత్సరాలు ఆరు యావజ్జీవం విధించేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో మరణ శిక్షను కూడా విధిస్తారు కొన్ని సందర్భాల్లో, ఒక్కొక్క రకంగా. అంటే దాన్ని బట్టి ఏది ఇప్పుడు ఒక వ్యక్తికి మరణానికి కారణమైంది అనుకోండి, శాశ్వత వైకల్యానికి కారణమైన ఆ వ్యక్తి మరణానికి కారణమైన అతనికి యావజ్జీవం ఇవ్వచ్చు, లేదంటే మరణశిక్షను కూడా ఇవ్వవచ్చు అన్నమాట. సో అట్లా మనకు 10 సంవత్సరాలు అనేటువంటి యాసిడ్ దాడి, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, యాసిడ్ దాడి చేస్తే ఇప్పుడు 10 years ఉందన్నమాట. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. ఇట్లా రకరకాల శిక్షలు అనేది దీనికి సంబంధించి అయితే ఉన్నాయి కనుక, సో ఇక్కడ దీనికి సంబంధించి మనకి 7 సంవత్సరాలు, ఇది గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకు క్వశ్చన్ డిఫికల్టీగా అడగాలనుకున్నప్పుడు వీటిని కూడా మనకు అక్కడ యాడ్ చేస్తాడు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ సంఘటనకు సంబంధించి ఏర్పాటైనటువంటి క్రింది కమిషన్ ఏంటని చెప్పేసి అంటున్నాడు. సో నిర్భయ సంఘటన పైన మనకు 2012 డిసెంబర్ 16న జరిగింది. ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి, డేట్తో సహా అడుగుతాడు క్వశ్చన్ అడిగినప్పుడు. ఓకేనా, డిసెంబర్ 16న ఈ సంఘటన జరిగిందనమాట. ఈ మహిళ ఫిజియోథెరపిస్ట్ అనమాట. ఈమె పేరు వచ్చేసి మనకు జ్యోతి సింగ్. ఓకేనా, వాళ్ళ తర్వాత మనకు వాళ్ళ మేడం వాళ్ళ మదర్ ఈ నేమ్ కూడా బయటికి తీసుకురావడం జరిగింది అనమాట, జ్యోతి సింగ్ ఆమె పేరు. సో ఆమె పైనటువంటి ఈ అత్యాచార సంఘటన అయితే జరిగింది. సో అప్పుడు దీనికి సంబంధించిన కారణాలను పరిశీలించి ఆ బాధితులను ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆ బాధ్యులను శిక్షించడం కోసం సో మనకు ఏర్పడినటువంటి కమిషన్ కనుక చూసినట్లయితే ఇది ఉషా మెహ్రా కమిషన్ అండి. ఉషా మెహ్రా కమిషన్ దీనికి సంబంధించి చేయడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఈ కమిషన్ మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా అడిగింది, గుర్తుంచుకోండి. ఉషా మెహ్రా కమిటీ అనేది దీనికి సంబంధించి వేసినటువంటి కమిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సరోగసి నియంత్రణ చట్టం 2021కి సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. సో ఇది కూడా మనకు లేటెస్ట్ కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది 2022 జనవరి 25 నుండి అమల్లోకి వచ్చింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మీరు ఈరోజు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా మనకు కరెంట్ టాపిక్స్ అన్నమాట. ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటి టాపిక్స్ ఎక్కువ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినాం. అందుకని నేను స్టార్టింగ్లో చెప్పాను, మినిమం మీకు 2 నుంచి 3 క్వశ్చన్స్ ఈ టాపిక్లకి రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందని చెప్పాను. జాగ్రత్తగా వీటి మీద ఫోకస్ చేయండి. ఇక చట్టబద్ధ, ఇది ఫస్ట్ది కరెక్టే, మనకు అమల్లోకి వచ్చింది. ఇక నెక్స్ట్ దీన్నే మనం ఏమంటాం, జనరల్గా
అద్దె గర్భం అని చెప్పేసి అంటారు. సరోగసి అంటే ఏంటిదంటే అద్దె గర్భం అనమాట. ఓకే, ఒక వ్యాపారం. ఓకే, ఈ వ్యాపారాన్ని నియంత్రించడం కోసమే ఈ బిల్ తీసుకురావడం జరిగిందనమాట. ఈ చట్టబద్ధమైనటువంటి వివాహం ద్వారా 5 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి దంపతులు మాత్రమే సరోగసికి అర్హులు అనమాట. ఈ చట్టంలో ఈ రకమైనటువంటి నిబంధన ఉంది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ 5 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉండాలి. అప్పుడు వాళ్ళకి కనుక పిల్లలు కాకుంటే అప్పుడు ఈ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఇక సరోగసి విదేశీలకు కూడా వర్తింపజేయవచ్చు అంటాడు. ఇది తప్పు. ఓకేనా, దీని మీద ఇటీవల మనకు చాలా ఇది వార్తలు ఉండడం జరిగింది. విదేశీలకు ఇది వర్తింపజేయరాదని చెప్పేసి మనకు దీనికి సంబంధించి రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందంటే ఇది విదేశీలకు వర్తించదు. ఒకవేళ సరోగసి విధానంలో పిల్లలకు కావాలనుకుంటున్నటువంటి జంటకు గర్భం దాల్చడానికి ఒక మహిళను తీసుకుంటారు కదా జనరల్గా. ఆ మహిళకు కంపల్సరీ 36 months అంటే దాదాపుగా 3 years వీళ్ళు ఆరోగ్య బీమా అందించవలసి ఉంటుందని చెప్పేసి మనకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల సూచించడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించి 192 కరెక్ట్, అంటే ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఇయర్ గుర్తుంచుకోండి. సరోగసి యాక్ట్ని ఇయర్ పరంగా మనకు క్వశ్చన్ అడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు, 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అర్హులు అని చెప్పేసి ఈ రకం క్వశ్చన్ అడగవచ్చు. సో ఇవి మొత్తం 18 క్వశ్చన్స్ అయితే చూస్తాం. అంటే దాదాపుగా నేను వీటిని మనం చిన్న క్వశ్చన్స్ చేస్తే ఒక 30 క్వశ్చన్స్ దాకా అవుతాయి. కాకపోతే ఒక టాపిక్ సంబంధించి రిలేటెడ్ అనేది ఒక దగ్గరనే ఉండాలని చెప్పేసి నేను ఇట్లా ఇప్పుడు అడుగుతున్నటువంటి విధానంలో క్వశ్చన్స్ తీసుకొస్తున్నాను. మీకు ఈజీగా అర్థమవుతుంది, ఒకసారి విన్నట్లయితే మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి ఇట్లా నేను క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు, ఎన్ని క్వశ్చన్స్ అనేది కాదు, ఎంత మ్యాటర్ కవర్ చేస్తాం అనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్. సో ఇది దీంతో పాటు మీరు ఎన్సీఆర్బీ రిపోర్ట్ అనేది కంపల్సరీ చదవండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఒక 2 క్వశ్చన్లో 3 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కరెంట్ అఫైర్స్లో. కంప్లీట్ దానిలో మీకు కవర్ అయిపోతుంది. ఒకసారి ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్సీఆర్బీ రిపోర్ట్లో మీకు కూడా మనకు మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి కూడా అక్కడ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఓకే, అది ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ మాత్రం మర్చిపోకుండా చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేసినట్టయితే నేను త్వరగా మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మనం బాలకార్మిక వ్యవస్థకు సంబంధించిన దానిపైన కూడా వీడియో చూద్దాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ 1 or 2 డేస్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.